ఏ ఏ సబ్జెక్ట్ చదువుకున్నా జీవితంలో జీవితాన్ని సంపాదించగలమేమో కానీ మనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చేది మన మాతృభాష మాత్రమే. కాబట్టి ఇలాంటి భాషని మనం గౌరవించి ఆ భాషను నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది మన తెలుగు భాష. ఈ తెలుగు భాషకి సంబంధించి మన నిర్లక్ష్యాన్ని చూపకుండా ప్రతి ఒక్కరూ ఈ తెలుగు భాషను ముందుకు తీసుకువెళ్ళడానికి, మన మాతృభాషను ముందుకు సాధించడానికి ప్రయత్నించాలని విద్యార్థులకు నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. అతి ప్రాచీనమైన భాషలలో రెండవ భాషగా తెలుగు పేరెన్నికగలదు. అలాంటి మన భాషని ద్రవిడ భాష కుటుంబంలోనిదే అయినప్పటికీ మన భాషకంటూ ఒక ప్రత్యేకత ఉంది. సంస్కృత భాషా పదాలను మనలో మేళవించుకుని మనం ఆ భాషని ప్రపంచానికి చాటి చెప్పాం. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా వాళ్ళు ముద్రించిన కరెన్సీ పైన 4 భాషలు మాత్రమే ముద్రించబడ్డాయి. అందులో మన తెలుగు భాష అనేది ముద్రించబడడం జరిగింది. అంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు మన తెలుగు భాష ఎంత గొప్పది అనేది మనం తెలుసుకుంటే, మన భాషలోని తీయదనాన్ని కనుక మనం నేర్చుకోగలిగితే, తెలుసుకోగలిగితే ఈ భాషని మనం నిర్లక్ష్యం చెయ్యం. కేవలం ఈ భాష మన దేశంలోనే మాత్రమే మాట్లాడడం లేదు. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ మన భాషను మాట్లాడే వాళ్ళు కోకొల్లలు. ఏ దేశానికి వెళ్ళండి అక్కడ మీకు తెలుగు భాష కుటుంబం కనిపిస్తుంది. మన మాతృభాషని ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా చెప్పారు. వాళ్ళేంటి మన భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా అని చెప్పడం కాదు, వాళ్ళ భాషలో ఓవెల్స్ ఏదంటే మనది అజంత భాష అంటాం, వాళ్ళది కూడా అలాగే పూర్తిగా పలకబడే భాష. అందుకని వాళ్ళు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా అని చెప్పడానికి వాళ్ళు పశ్చిమం వైపు ఉన్నారు కాబట్టి మన భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా చెప్పారు. అంటే మన భాష అజంత భాష, అంటే పూర్తిగా ప్రతి అక్షరం పలకబడుతుంది. చివరన మనం కొల్లక్షరాలు పలకము, అజంతంగా పలుకుతాం, పూర్తిగా పలుకుతాం. కాబట్టి ఈ భాషను మన బ్రిటిష్ వాళ్ళు కూడా గుర్తించారు. అలాగే మన భగవద్గీత, మన రామాయణం, మన మహాభారతాన్ని ఎంతమంది మన భారతీయులు, మన దేశం వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ యూకేలో ఒక యూనివర్సిటీలో కంపల్సరీ సబ్జెక్ట్గా భాగవతాన్ని, భగవద్గీతని చెప్తున్నారు. మన భారతదేశంలో ముఖ్యంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న మీ అందరిలో ఎంతమందికి రామాయణ మహాభారతాల గురించి పూర్తిగా తెలుసు? కనీసం దాని మూలాలు ఏంటి, దానిలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది మనం ఎంతమందికి తెలుసుకోగలుగుతున్నాం. ఇది మన భాష యొక్క గొప్పతనాన్ని. మనం ఎంతసేపు మన దేశాన్ని మొఘలులు పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు మనకి సౌకర్యాలను ఏర్పరచారని చెప్పుకోగలుగుతున్నాం. కానీ మన రాజులు, అక్బర్ మన దేశాన్ని ఆక్రమించే ముందు ఒక రాణి 36 సార్లు అతన్ని తరిమి కొట్టింది. ఆ చరిత్రను మనం ఎక్కడ తెలుసుకోగలుగుతున్నాం? ఇవన్నీ తెలుసుకోవాలంటే, ఇవన్నీ నేర్చుకోవాలంటే మన చరిత్ర మనకు తెలియాలి. దీనికోసం ప్రస్తుత విద్యార్థులు మాకు మొఘలులు, బ్రిటిష్ వాళ్ళ చరిత్ర కాదు, నా దేశ చరిత్ర కావాలి అని ఎప్పుడైతే చెప్పగలుగుతారో అప్పుడు మన భాష, మన సంస్కృతి, మన ఇతిహాసాలు అనేవి పేరెన్నికను పొందగలుగుతాయి. కాబట్టి విద్యార్థుల్లో ఈ మార్పు రావాలి. మన జాతి గురించి, మన దేశం గురించి, మన ఇతిహాసాన్ని గురించి మనం తెలుసుకోవాలి. మన భాష గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మన భాష, మన దేశం అగ్రస్థానంలో ఉండగలుగుతుంది. సరే, నేనేమైనా కొంత ఎక్కువగా ఆవేశపడి చెప్పినట్టయితే ఓకే, థ్యాంక్ యూ. నా భాష మీద, నా దేశం మీద నాకున్న భక్తి. ధన్యవాదాలు.